మీరు ఒకసారి ఆ ప్రశ్న వేసే ముందుగా మీరు ఆడికి వెళ్ళండి. మీరు ఆడికి వెళ్ళి ఫామ్ హౌస్లు ఎవరి, వారి దగ్గర ఉన్న కాగితాలు ఏంటి, ఆ ఫామ్ హౌస్లు ఎవరి నాకు తెలియదు. ఆ ఫామ్ హౌస్లు అటవీ భూములలో ఉన్నాయా, పట్టా భూములలో ఉన్నాయా కూడా నాకు తెలియదు. కలెక్టర్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెండు కూడా జాయింట్ సర్వే చేసినాయి. ఇలాంటి విషయాలు ఏవి కూడా వాళ్ళ జాయింట్ సర్వేలో రాలేదు. మరి మీకే సర్వేలు వచ్చాయో నాకు తెలియదు. కాబట్టి నేనేమంటానంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇనిషియేటివ్ లేకపోవడం వలన అది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అఫీషియల్గా ప్రచురించబడలేదు. ఈరోజు వరకు కూడా అవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఏమంటారు రైట్ఫుల్గా ట్రాన్స్ఫర్ కాలేదు. కాకపోతే వాళ్ళ అధీనంలో ఉన్నాయి, వాళ్ళు కాపాడుతున్నారు. అంతే తప్ప ఫామ్ హౌస్లు ఎవరి ఉన్నాయి లేకుంటే వేరే భూములు ఎవరి ఉన్నాయి అనేది నాకు సంబంధం లేదు. బట్ నా లిమిటెడ్ ఆర్గ్యుమెంట్ ఒకటే. నా లిమిటెడ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో లేని పట్టా భూములకు సంబంధించిన సమస్య మీద మాత్రమే నేను మాట్లాడుతున్నాను. మిగతా ఫామ్ హౌస్లు ఎవరైనా అక్రమంగా నిర్మించుకున్నా ఇంకెవరైనా ఉంటే కొట్టేయండి, నాకేం సంబంధం లేదు. నేను వాటిని రక్షించడానికి రాలే. వీళ్ళు ఎవరికి కూడా ఫామ్ హౌస్ లేదు, వాళ్ళంతా కూడా చాలా పేద రైతులు. 2 ఎకరాలు, ఎకరం, 3 ఎకరాలు ఉన్న రైతులే మాత. ఇలా 40 ఎకరాలు, 50 ఎకరాలు. అందులో ఇష్యూ కూడా 43 ఎకరాలకు సంబంధించింది. నేను 100 ఎకరాల గురించి కూడా మాట్లాడతలేను. ఇష్యూ కూడా లిమిటెడ్ టు 43.38 ఎకర్స్ మాత్రమే ఈ 23 మంది రైతులకు సంబంధించింది. దీంట్లో ఫామ్ హౌస్ ఉన్నోడే వాళ్ళేడు, 10 ఎకరాల పైన ఉన్నోడు కూడా వాళ్ళేడు. ఇల్లీగల్గా ఎవరు ఫామ్ హౌస్లు కట్టుకున్నా కొట్టేయండి, దానికి నాకేం సంబంధం. నువ్వు కట్టుకుంటావు ఫామ్ హౌస్, నాకేం సంబంధం. నన్ను అడిగి అటవీ భూములు అన్యాక్రాంతమైందని కలెక్టర్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న చేసిన జాయింట్ సర్వేలో కనుక ఒక్క మాట చెప్పి ఉన్నా తప్పకుండా నేను అటవీ భూముల పక్షాన నిలబడతాను. జాయింట్ సర్వేలో ఇచ్చిన రిపోర్ట్లో అటవీ శాఖ వాళ్ళకు ఉండవలసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఉండవలసిన భూమి కంటే ఎక్కువ భూమిలో ఉన్నారు, పట్టా భూమిని కబ్జా చేసి ఉన్నారని జాయింట్ సర్వేలో ఇచ్చారు. దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా సంతకం పెట్టిన రిపోర్ట్ అది. కాబట్టి నేనేమంటానంటే నా ఆర్గ్యుమెంట్ వెరీ 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 స్పెసిఫిక్ అండ్ లిమిటెడ్. నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ 23 రైతులకు సంబంధించిన భూమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ భూములకు ఆనుకొని ఉన్నది. సరిహద్దులో వాళ్ళ మధ్యన సరిహద్దుల పంచాయతీ నడుస్తున్నది. 2 సర్వేలలో కూడా ఇవి వీళ్ళ పట్టా భూములని తేలింది. ఏది రాజీవ్ హనుమంత్ సర్వేలో కానీ ఇప్పుడు చేసిన సర్వేలో కానీ ఈ భూములు పట్టా భూములని తేలినాయి. వాళ్ళ పట్టా భూములని తేలినప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వండి, మీరు నోటిఫికేషన్ ఇచ్చుకోండి. మీ భూములోకి ఎవరు రాకుండా మీ తరఫున నేను కూడా సపోర్టుగా ఉంటాను. నేను కూడా ఎమ్మెల్యేగా అటవీ భూములను కాపాడే ప్రయత్నం చేస్తానని నేను చెప్పాను క్లియర్గా. అప్పుడు ఈ రైతులు ఆ రోజు నా దగ్గరికి రాలేదు. ఆ రోజు ఎమ్మెల్యేగా రాజయ్య గారు ఉన్నారు. మీకు ఒక విషయం అర్థం కావాలి. రాజీవ్ హనుమంత్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరిని అడగండి, నేను పోయిన తర్వాత కూడా వీరెవరు కూడా నా దగ్గరికి రాలేదు. వీరు ఎప్పుడు నా దగ్గరికి వచ్చిందంటే 4 నెలల క్రితం మాత్రమే నా దగ్గరికి వచ్చారు. 4 నెలల క్రితం నా దగ్గరికి వచ్చి మా పరిస్థితి ఈ రకంగా ఉంది, చాలామందికి రిప్రజెంట్ చేసుకున్నాము, సాల్వ్ అయితే లేదు, మేము అన్యాయంగా నష్టపోతున్నామని చెప్పినప్పుడు వాళ్ళందరినీ తీసుకుపోయి కలెక్టర్ గారితో మాట్లాడారు. దానిపైన తదుపరి చర్యలు ఈ రకంగా ఉన్నాయి. ఏమంటారు? చాలా కుట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. రెవెన్యూ వాళ్లకు ఫారెస్ట్ వాళ్ళ మధ్యన సమన్వయం ఉంటే, వాళ్ళిద్దరూ ఒకరు అండర్స్టాండింగ్తో కనుక వ్యవహరించి ఉంటే ఈ సమస్య అసలు ఉత్పన్నమయ్యేదే కాదు. ఇది రెవెన్యూ ఫారెస్ట్ వాళ్ళ మధ్య ఉన్న తగాదు. ఇది రెవెన్యూ వాళ్ళు ఏమంటారు, ఇది పట్టా భూములు అంటారు. వాళ్ళు ఏమంటారు, ఇది మా అటవీ భూమి అంటారు. జాయింట్ సర్వేలు ఏమంటారు, ఇది పట్టా భూమి అంటారు. దాని మీద ఫారెస్ట్ వాళ్ళు సంతకం పెడతారు, బయటికి పోయిన తర్వాత కాదంటారు. ఇది జరుగుతుంది. ఇష్యూ పరిష్కారం ఒకటే. మొన్న జాయింట్ సర్వే జరిగింది. ఆ జాయింట్ సర్వేకి సంబంధించిన రిపోర్టు ప్రిన్సిపల్ సిసిఎఫ్కి పంపించారు.
ప్రిన్సిపల్ సీసీఎఫ్ దగ్గర కూడా ఒక సర్వే, వాళ్ళ అటవీ శాఖకు సంబంధించిన ఒక సర్వే టీం ఉంటుందట. ఆ సర్వే టీంను పంపించి ఒక్కసారి మళ్ళీ సర్వే చేసి అవి పట్టా అని తేలితే వాళ్ళకి అప్పచెప్తామని చెప్పారు. ఏమీ వాస్తవం లేదా? నేను అవినీతి పరువునని, ఒక్క నిమిషం, వాడెవడో దివానగాడు మాట్లాడి ఒప్పుకుంటా. నువ్వు విలేకరివే కదా, నీకు దేవుడు ఇచ్చిండే కదా కొంత, మరి నువ్వు చెప్పరాదు నేను అవినీతి పరువునా కబ్జాదారున్నాను? నీ దగ్గర ఏమైనా చెప్పరాదు? నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చెప్పరాదు? మరి ఎందుకు మాట్లాడుతున్నావు? అరే అట్లా కాదయ్యా, నువ్వు కూడా 30 ఏళ్ళ నుంచి నాతో పాటు నిన్ను చూస్తున్నా, నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నా. నేను ఎక్కడో చిన్న తప్పు చేసింది నీ దృష్టిలో ఉంటుంది కదా, చెప్పు. ఇంతమందిలో ప్రెస్లో నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా కదా, ఇంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అక్కడ ఏం చేయరు తప్ప చెప్పు. ఎందుకు మాట్లాడతారా ఏదో సొల్లు ముట్టలు మాటలు? గోపాల్ గారు అట్నే చేస్తాం. ప్రస్తుతం జరిగిన మీరు చెప్పింది మొన్న కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు మళ్ళీ డీటెయిల్డ్ రివ్యూ చేసుకున్నారు. రివ్యూ చేసుకున్న తర్వాత వీళ్ళందరూ పోయి, ఎప్పుడు కలిసి మీరు కలెక్టర్ను 2 రోజుల కిందనా 3 రోజుల కిందనా? నిన్న కలిసి. నిన్న కలెక్టర్ దగ్గర నా దగ్గరికి వస్తే నేను చెప్పాను, నా దగ్గర కాదు, మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాను. వారు నిన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళిండు. కలెక్టర్ గారు వారికి ఏం చెప్పారంటే, ఒక 15 రోజులు ఆగండి, నేను ప్రిన్సిపల్ సీసీఎఫ్కి పంపించాను, వారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మీ ఎంజాయ్మెంట్కి ఏం డోకా ఉండదు, మేము క్లియర్గా మీ అన్ని ఈ భూములన్నీ మీ పట్టాసే, ఫారెస్ట్ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు, కాకపోతే భయపడుతున్నారు వాళ్ళు, ప్రిన్సిపల్ సీసీఎఫ్ యొక్క ఆదేశం లేకుండా మేము చేయొద్దని. అది పంపించాం, రాగానే మీ భూములు మీకు వస్తాయని చెప్పింది. ఎస్, తప్పకుండా అవుతారా? కడియం శ్రీ టార్గెట్ కాకపోతే నువ్వైతే అవుతావు. నేను 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన, 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన, ఒకసారి ఎంపీగా చేసిన, 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన. ఈ జిల్లాలో నేనే కదా టాల్ లీడర్ను, కాబట్టి తప్పకుండా నన్నే టార్గెట్ చేస్తారు. ఇంకేమైనా టార్గెట్ చేస్తారు? కోర్ కిస్కా కానీ టార్గెట్ చేయరు కదా. ఐఎమ్ ద టాల్ లీడర్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అరే రాణి, ఉప ఎన్నికలు వస్తే ఏది వస్తుంది, వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అదే చెప్పింది కదా. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు, వెళ్తే అదే చెప్పారు, 15 రోజులు ఓపిక పట్టండి, మీ భూములు మీకు వస్తాయని. ఇప్పటికి కూడా చెప్తున్నా బ్రదర్, మళ్ళీ చెప్తున్నా నేను, అటవీ భూముల సంరక్షణకు నేను కట్టుబడి ఉన్నాను. దేవునూరు గుట్టలలో అటవీ శాఖ అధీనంలో ఉన్న భూములు ఎవరైనా ఆక్రమించుకుంటే దానికి వ్యతిరేకంగా నేను అటవీ శాఖ తరఫున పోరాడతాను. దాన్ని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇప్పించడమే కాకుండా ఎకో టూరిజంగా డెవలప్ చేస్తాము, దాన్ని ఒక ప్రాజెక్ట్గా డెవలప్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం ఈ రైతులను కూడా కాపాడతాం. నా లిమిటెడ్ ఇష్యూ నాది, మిగతా ఇష్యూస్తో నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడతాడు, మన రాజేశ్వర రెడ్డి గారు మొదటి రోజు 2000 ఎకరాలు అన్నాడు, నిన్న వచ్చి 50 ఎకరాలకు వచ్చిండు. మరి రేపేం మాట్లాడుతూ చూడాలి. ఇంత విధవ మాటలు మాట్లాడితే ఏం సమాధానం చెప్పాలి? 1000 ఎకరాల నుంచి ఒకేసారి 50 ఎకరాలకు ఎట్లా పోయింది కబ్జా? మరి ఆ 1000 ఎకరాలు ఉంటే నేను అనుకుంటున్నా, నా పేరు మీద 2000 ఎకరాలు కనుక ఉంటే ఈ జిల్లాలో ఉన్న మొత్తం మీడియా మిత్రాలకు మనిషి 20 ఎకరాలు రాసిస్తా, తీసుకోండి మీరు. మీకే ఇస్తా, తీసుకోండి. ఎందుకండి ఇవన్నీ చౌకవారు కాకపోతే?